పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం ఈ రోజు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తణుకు పట్టణంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వెంకటేష్ థియేటర్ నుండి మున్సిపల్ ఆఫీస్ దాకా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమం చేపట్టారు. ఈ ఉద్యమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ రద్దు చేయాలని నినాదాలతో ర్యాలీ చేపట్టి ఎంఆర్ఓ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే నడపాలి, ప్రైవేటు పీపీపీ ఇవ్వకూడదని చెప్పి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకి మరి సిపిఎం అందరూ కూడా దీంట్లో పాల్గొని ప్రతి ఒక్కళ్ళు ప్రజలు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఈ మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ తరఫునే నడపాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకురాని విధంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుద్దని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అటువంటి కాలేజీల్ని ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి చేసినా, అంతకుముందు ఎన్టీ రామారావు గారు చేసినా, అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు ఎవరు చేసినా కానీ ఇలాంటి మెడికల్ కాలేజీలు తేని గవర్నమెంట్ అయితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వయసులో తొలిసారిగా ముఖ్యమంత్రి అయి ఇన్ని మెడికల్ కాలేజీలు తెస్తే ఆల్రెడీ 5 మెడికల్ కాలేజీలు 2వ సంవత్సరం ఎంబీబీఎస్ కూడా స్టార్ట్ అయితే ఏదైతే పులివెందుల్లో మెడికల్ కాలేజీ కంప్లీట్ అయిపోయి 150 సీట్లు కూడా మెడికల్ కాలేజీ సీట్లు ఇస్తే ఈ ముఖ్యమంత్రి రాగానే మాకు మెడికల్ సీట్లు వద్దని వెనక్కి రాసిన భారతదేశంలో ఏకైక చంద్రబాబు నాయుడు ఈయన ఒక్కడే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇందులో భాగస్వామి. కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది, సీట్లు కూడా శాంక్షన్ చేస్తే ఈయన వద్దని వెనక్కి రాశాడంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో మన రాష్ట్రం ఉందో ఒకసారి గమనించండి. ఇవాళ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. హైదరాబాద్ లో మరి అపోలో హాస్పిటల్ ఉంది. మీరందరూ అపోలో హాస్పిటల్ అనగానే ప్రైవేట్ హాస్పిటల్ అనుకుంటారు. ఆ అపోలో హాస్పిటల్కి 36 ఎకరాలు ప్రభుత్వ భూమిని ఆ హాస్పిటల్ వాళ్ళకి ఇచ్చి 30% పేదలకి ఉచితంగా వైద్యం చేయమని రైటింగ్ లో రాయించి తీయించుకుంటే ఇవాళ జరుగుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నాను. అటువంటిది ఈయన ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఒక్కటైనా సరే మనకు ఆపరేషన్ చేస్తారని నేను అడుగుతున్నాను. నేను ఇవాళ ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఈ 2 సంవత్సరాల్లో ఉన్న 17 మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయి రన్నింగ్ లో ఉండే అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. అది జగన్మోహన్ రెడ్డి గారు అంటే. ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏమి చేశాడయ్యా అంటే ఒక్క గొప్ప పని మాత్రం చేశాడయ్యా. సంవత్సరంన్నరలో 2,46,000 కోట్లు అప్పు చేసిన మాట మాత్రం అందరికీ వాస్తవం. అంత గొప్ప పని చేశారు. సంపద సృష్టిస్తానన్న మనిషి ఇవాళ అప్పులు చేసి దివాళా చేసి ఇవాళ వాళ్ళ తొత్తు పచ్చ పార్టీ, వాళ్ళ టీవీ, వాళ్ళ ఛానల్, వాళ్ళ పేపరు ఏబిఎన్ఏ చెప్పింది ఈ రాష్ట్ర బడ్జెట్ లోటు 46,000 కోట్లు ఉంది. ఇంకొక 6 నెలల్లో 1,00,000 కోట్లకి లో బడ్జెట్కి వెళ్తున్న ప్రభుత్వం భారతదేశంలో ఇదే అని చెప్పి ఇంతకన్నా మనం ఏం చెప్పాలి? ఈ తెలుగుదేశం వాళ్ళందరూ కళ్ళు తెరవండియా. ఏబిఎన్ మీది కాదా? ఏబిఎన్ పేపర్ మీది కాదా? ఈ రాష్ట్రం అల్లాడిపోతుందని చెప్పి మీ పేపర్, మీ టీవీయే రాసింది. ఇక ఇప్పుడైనా సరే మీ దోపిడీ మీద, మీ దోచుకుంట మీద ఆపి ఈ రాష్ట్ర ప్రగతి మీద పెట్టండి, ప్రజల మీద దృష్టి పెట్టండి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇవాళ పాలకొల్లో మెడికల్ కాలేజీ మొదలైంది. మీరు వచ్చాక ఒక్క ఇటుకు కూడా పెట్టండి, ఘనత మీది. ఇవాళ పాలకొల్లో మెడికల్ కాలేజీ ఎక్కడైందంటావు? మొన్న మా వాళ్ళు వెళ్ళారు, పేపర్లో చూపించారు, వీడియోల్లో చూపించారు మెడికల్ కాలేజీ ఏ రకంగా స్టార్ట్ చేసాం, ఏ రకంగా చేయిందని. ఇవాళ పాలకొల్లో మన జిల్లా మెడికల్ కాలేజీ అయ్యుంటే ఆల్రెడీ ఏలూరు మెడికల్ కాలేజీ అయ్యింది, ప్రీ వైద్యాలు అన్ని జరుగుతూ ఉన్నాయి అక్కడ. ఇవాళ పాలకొల్లో కూడా మెడికల్ కాలేజీ మనకు తయారై ఉంటే ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ మెడికల్ కాలేజీ దగ్గర అన్ని వైద్యాలు మనకు అందుంటాయి. ఇవాళ అది కట్టలేని పరిస్థితి, దౌర్భాగ్యంలో ఉన్నాం. మేము కట్టలేమని చెప్పండి. ఎలాగా మీ పేపర్ చెప్తుంది, మీ ఏబిఎన్ టీవీ చెప్తుంది ఇవి మేము చేయలేమని, ఇవి చేయలేకపోతున్నారని, లోటు బడ్జెట్లోకి వెళ్ళిపోయారని, చేతులు ఎత్తేశారని మీరు దోచుకో పంచుకో మీదే ఉన్నారు. ఇవాళ విదేశాల్లో డబ్బు దాచుకుంటానికి పోతున్నారు కానీ ఇక్కడ మీరు పట్టుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఇవాళ మీకు చెప్తా ఉన్నాను, మీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చారు. మీరు ఈవీఎంల ద్వారా వచ్చారో ఎలా వచ్చారో వచ్చారు.
మీరు మంచిగా 12 పనులు చేసి ప్రజలు మన్నాలు పొందవలసింది పోయి ఇవాళ ఎక్కడెక్కడో దాక్కునే పరిస్థితికి మీరు అయిపోయారు. ఇవాళ ప్రజల ముందుకు రాలేకపోతున్నారు. ఇవాళ ప్రజా వ్యతిరేక పాలన మూట కట్టుకుంటారు. ప్రజల వ్యతిరేకత మీరు చాటుకుంటున్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ 1 కోటి సంతకాల కార్యక్రమం ఎదురొచ్చి పెడతా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాను. ఇవాళ 80,000 మంది సంతకాలు ఆల్రెడీ అయిపోయినాయి. ఇంకా మళ్ళీ 20,000 సరిపోతే తెప్పించాం. 1,00,000 సంతకాలు ఈ నియోజకవర్గంలోనే అవుతున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు రాబోయే రోజుల్లో మీరు ప్రభుత్వ పరిపాలన చక్కగా చేసి సవ్యంగా ప్రజలకు అన్ని కూడా అందించకపోతే మీరు ప్రజా ఆగ్రహానికి గురవుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ ఈ తణుకు గొప్ప పేరు తెచ్చారయ్యా, చాలా గొప్ప తెచ్చారు. గోమాసం ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యింది, ఇక్కడి నుంచే ఎగుమతి చేస్తున్నారని చెప్పి పెద్ద పేరు తీసుకొచ్చిన ఘనత ఈ ప్రజాప్రతినిధికే దక్కుద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ 1 కోటి సంతకాల ఉద్యమంలో మన వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా పాల్గొన్న, మరి అలాగే సిపిఎం వామపక్షాలందరూ కూడా పాల్గొన్న మన దేవారావు గారిని, మన కమ్యూనిస్ట్ నాయకుల్ని, నాగరాజు గారిని అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మరి వాళ్ళందరూ కూడా ఇవాళ ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ నడపాలి, మన ప్రభుత్వ ఆస్తిగానే ఉండాలని ఉచ్చాపురం నుంచి ప్రతి చోట అందరూ కూడా కోరుకుంటున్న దాన్ని సపోర్ట్ చేయాలని ప్రజలను కూడా కోరుతా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. జై జగన్, జై జగన్.